హాయ్ ఫ్రెండ్స్, ఆ వీడియో చూసే ముందు అందరికీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. సో ఇది లవర్స్ డే స్పెషల్ గా అయితే ఈ వీడియో తీసినాం. చాలా కష్టపడి మేము వీడియోస్ అయితే తీస్తున్నాం. మీ సపోర్ట్ మాకు ఎప్పటికి కావాలి. ఈ వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంద్ర కొడుకో పొద్దున్నే అద్దం దువ్వెన బట్టి చూస్తాను. ఎటున్నాయమ్మ పోవడానికి? ఆ దోషురాలే మరికింది ఉన్నారట, అక్కడికే పోతానా. ఇలా ఫిబ్రవరి 14 లవర్స్ దాట. నీ పెళ్ళానికి ఏం కొనిస్తలే వారయ్యాల నువ్వు. ఈ అవ్వ అమ్మ, ఇలా ఫిబ్రవరి 4 లవర్స్ డే అని చెప్పి నాకే గుర్తుకులేదు, నీకు బాగానే గుర్తుకున్నదే అమ్మ. ఎందుకు గుర్తుకుంటుంది? రాత్రి కడుపుట తాగుతూ పాంటి ఏమన్నా సోయినదారా నీకు? ఈ అవ్వ రాత్రి తాగినామంటే ఏం చెప్పాలనే అమ్మ. ఈ అవ్వ రోజు రోజు నాకు అన్ని కష్టాలే అవుతానే అమ్మ. ఏంది బిడ్డో, పెళ్ళమా పిల్లల గంత కట్టం ఎందుకైతే అందరా నీకు? ఏం చెప్పాలనే అమ్మ, నిన్న జానకి ఫోటోలు చూపించి నాకు సంబంధం వచ్చిందని చెప్పేసి అన్నదే. ఆ ఫోటోలు ఉన్నాడైతే అచ్చం హీరోలు ఎక్కువ ఉన్నాడే అమ్మ. అమ్మ ఎంత తీయటి వార్త చెప్పినావు కొడుక. రాత్రికి సేమియాలు చేసి పెడతా నీకు. అమ్మ నువ్వు గిట్లా మాట్లాడితే నాకు కోపం వస్తుంది. కన్న కొడుకు లవ్లో ఫెయిల్ అయ్యి బాధ ఉన్నాడంటే ఏమో సేమియాలు చేసి పెడతా అని చెప్పేసి అంటావేందే? బిడ్డ గా ఎండకపోయిన దాని గురించి నువ్వెందుకు రంది పడతానవరా? మన ఊళ్ళు ఎంతమంది లేరు, మంచిదాన్ని చూసి పెళ్లి చేసుకో. అమ్మ నువ్వు ఊకుంటే ఎక్కువ ఎత్తానువే. ఇప్పుడు నువ్వు అన్నందుకైనా సరే నేను పక్క జానకిని లవ్ చేసి దానికి వెనుకనే పడి దాన్ని పెళ్లి చేసుకొని నీ కొడవలు తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టకపోతే నా గుండు గీక్కుంటున్నాయో నేను. ఓ బిడ్డ ఆల్రెడీ ఎకరం బోనే పోయింది. 2 సంవత్సరాలు అయితే నీ గుండు గీక్కునే అవసరమే లేదు. అమ్మ గిట్లే నువ్వు మాట్లాడితే కొడుకు ప్రేమలో ఫెయిల్ అయిందని చెప్పేసి బాధ లేదు, సేమియా పెట్టుకొని తిందా అంటూ ఇలా తలకాయ మీద ఎంటుక లేవు గుండె అయితే అని చెప్పేసి అట్లా డిసప్పాయింట్ చేస్తావు. నీ వల్లనే అమ్మా నేను ఎంతో ఎత్తుకు ఎదుగుతాం అనుకుంటానా, కానీ ఎదగలేకపోతానే అమ్మ. ఎన్ని రోజులకైనా నా బతుకు గిక్కనే గిల్లనే ఉంటా. నువ్వు పెద్ద సీనో హీరో అని ప్రేమించినావా అని బాధపడతాను వారా? అంతకంటే మంచిదాన్ని చేస్తావు, బాధపడకు. లేదే అమ్మ, జానకి కంటే నువ్వు అనే మాటలు నాకు ఎక్కువ బాధ అనిపిస్తుంది అమ్మ. నువ్వు కావాలని చెప్పేసి నన్ను బాధ పెడతాను, నాకు ఇవ్వలేమద్దని జానకినే చేసుకుంటా. ఏ బిడ్డ నేను నవ్వుకుంటా అంటారా? ఇలా ప్రేమికుల రోజు కదరా, పోయి జానకి చెప్పిరా పో. ఎట్లా చెప్పాలనే అమ్మ, నాకు ముఖం ఉండదా అని. నిన్ననే నేను గిన్నె చేసుకుంటా అని చెప్పేసి ఫోటో చూపించే ఫోన్లోకి వెళ్ళి. ఇప్పుడు పోయి నిన్ను ప్రేమిస్తానా అంటే ఎట్లుంటుందే అమ్మ? మరి ఎందుకు బిడ్డ ఎండుక పోయింది ఎందుకు నీకు? మంచిదాన్ని చేసుకోరాదు. నీ అవ్వ మళ్ళీ గట్నే మాట్లాడుతామైందే అమ్మ. నా ప్రేమ అంటే అందరికీ కలిసి అయిపోతుంది. ఇటు దోస్తు వాళ్ళు పట్టించుకోరు, ఇటు మా అమ్మ పట్టించుకోదు. ఏందో ఏమో. నాన్న నిన్న ఫోటోలు పంపించిన ఆయన ఫోన్ చేస్తున్నాడే, వాళ్ళతో నువ్వేనా మాట్లాడినావా? నేను ఏం మాట్లాడలే బిడ్డ, ఫోన్ ఎత్తి మాట్లాడపోయాను. నేనేం మాట్లాడాను నాన్న, నువ్వే ఫోన్ చేసి నా బిడ్డకి ఇప్పుడే పెళ్లిగా ఒక 2 సంవత్సరాలు పెళ్లి చేస్తా అని చెప్పు. బిడ్డ నేను పెళ్లి చేస్తాను అంటేనే కాదా వాళ్ళ ఫోటోలు పంపించింది. నీ అద్దా అంటే ఎట్లుంటుందిరా? నేను అప్పటికి చెప్తూనే ఉన్నా నాన్న నీకు, నేను 2 years వరకు పెళ్లి చేసుకోనని. నువ్వే వాళ్ళకి ఫోటోలు పంపించని చెప్పింది, నువ్వే సమాధానమి. సరే బిడ్డ, ఏదో నేను చెప్పుకుంటే నువ్వు కోపం రాకు. నాన్న నీకు ఇప్పుడే చెప్తున్నా, మంచి హీరో. నాకు 2 years వరకు పెళ్లి అసలే వద్దు. 2 years వరకు ఏదైనా పెళ్లి సంబంధాలు తీసుకొచ్చిన అనుకో అసలు మంచిగా ఉండదు నాన్న. సరే బిడ్డ, నువ్వు చెప్పినావు కదా, నేను తీసుకురాలే. వెరీ గుడ్ నాన్న, ఇట్లనే ఉండు. 2 years వరకు నీ కళ్ళు నువ్వు అమ్ముకో, నీ పొలం పనులు నువ్వు చేసుకో, నా జోలికి అయితే రాకు. సరే కానీ నువ్వు అయితే మంచిగా చదువుకో, నువ్వు జాబ్ కొట్టడానికి ప్రయత్నం చేయి. నాన్న కరెక్ట్ 3 నెలలు నా చదువు అయిపోతుంది. ఇక 6 నెలలు హైదరాబాద్కి వెళ్ళి జాబ్ తెచ్చుకోకపోతే అప్పుడు చెప్పు నన్ను. ఇక నా బిడ్డ గురించి నాకు తెలియదారా, నువ్వు ఖచ్చితంగా కొడతావు, ఆ నమ్మకం ఉండదు నాకు. సరే నాన్న, కరెక్ట్ 6 నెలలు నిన్ను కూడా నాతో పాటు హైదరాబాద్ తీసుకోకపోతే నా పేరు జానకే కాదు. సరే నాన్న, నువ్వు పేపర్ చదువుకుంటుండు, నీకోసం నేను ఇడ్లీ చేసిన తీసుకొస్తా. అరే అన్న, అంత బాగేనా? బాగా చిన్న, నువ్వు బాగా ఎప్పుడు వచ్చినావు హాస్టల్కి వెళ్ళి? ఇవాళ మార్నింగ్ వచ్చిన అన్న. అవునా చిన్న, మా స్టడీస్ ఎట్లున్నాయి? మంచిగానే ఉన్నాయి అన్న. మళ్ళీ ఎప్పుడు వెళ్తారో చిన్న హాస్టల్కి? ఈ వారం ఉండి నెక్స్ట్ వారం వెళ్తా అన్న. సరే చిన్న, నెక్స్ట్ 10th క్లాస్ కదా, మంచిగా చదువుకో. సరేగా అన్న, ఇవాళ Feb 14th కదా, ఈరోజు లవర్స్ డే కదా, మరి రాఘవ జానకి కదా ఏడాకి వచ్చింది. ఏం చెప్పాలో చిన్న, నీకు తెలియదు అరేగా, ఎక్కడైతే మొదలైందో అక్కడనే ఉన్నదిరా. అవునా అన్న, ఇంకా నీ ప్రేమ విషయం జానకి వల్ల నాకు చెప్పలేదా? ఏం చెప్పాలో చిన్ను, 2-3 సార్లు జానకి నా ప్రేమ విషయం చెప్దామని ట్రై చేసిండ్రా. కాకపోతే జానకి నేను అంటే ఇష్టం లేనట్టున్నదిరా. నిన్ననే ఎవరైనా ఫోటోలు చూపించి పెళ్లి సంబంధం వచ్చింది, వాళ్ళని చేసుకుంటా అని చెప్పేసి అన్నది. ఓ అవునా అన్న, పెళ్లి సంబంధాల కాడికి వచ్చిందా అన్న కథ? నేను మీ ఇద్దరు కలిసి కావచ్చు, మీ ఇద్దరికి పెళ్ళి అయితే కావచ్చు అని నేను అనుకుంటానా. అంత లేదురా చిన్ను, నాకు కూడా ఏం చేయాలో అర్థమైతలేదురా. సరేలే అన్న, నువ్వేం బాధపడకులే. నేను ఇప్పుడే జానకి వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి జానకి వదిన మనసులో ఎవరున్నారా అని తెలుసుకొని వస్తా. సరే చిన్ను, కాకపోతే మరి మళ్ళీ జానకిని అడిగించినట్టు తెలియదు. నాకు అవన్నీ తెలియదా అన్న, నువ్వు
నువ్వు ఇక్కడ రిలాక్స్గా కూర్చొని ఇట్లా ఇట్లా వస్తా. ఓకేరా చిన్న. అరే ఏంద్రా రాఘవాడు ఇంకా అత్తలేడు? అరే అత్తనాన్ని ఫోన్ చేసిండ్రా వాడు, ఆ బ్రిడ్జి దాటినట్టున్నాడు. అరే సూర్య ఎటు చేసేయాల? రాఘవాడు జానకి ప్రపోజ్ స్టార్ట్ చేయాలి. అరే నిన్ననా యారా జానకి ఏమందో ఫోటో ఉంచి పెళ్లి చేసుకుంటా అన్నది, మళ్ళీ ఇలా ప్రపోజ్ ఎట్లా చేయమంటానవరా? అవన్నీ పక్క పెట్టరా. ఇవాళ ఫిబ్రవరి 14th వాడు కంపల్సరీ జానకి ప్రపోజ్ చేయాలి అంతే. అరే పుష్కున్న జానకి కనుక మనోని రిజెక్ట్ చేసింది అనుకో, మనోడు దేవదాస్ అవుతాడు. అవసరం ఆరా? ఇంకేం రోజులు రా, 10 సంవత్సరాలు చూస్తానమ్మా అని. ఇలా తాడోపేడలు తినాలరా. సరే తీరా, వాడైతే రాని, వాడు వచ్చినాక చూద్దాం. అరే చిన్ను, అంతా బాగేనారా? ఎప్పుడు వచ్చినావు హాస్టల్ నుంచి? బాగున్నా జానక్క, ఇవాళ పొద్దున్నే వచ్చిన హాస్టల్ నుంచి. నువ్వు బాగున్నావా? బాగున్నా చిన్ను. ఇప్పుడు 10th క్లాస్కి వచ్చినావు కదా, స్టడీస్ మంచిగా చదువుతున్నావా? ఓకే అక్క, బాగానే చదువుతున్నా. సరే చిన్ను, కూర్చొని మాట్లాడుకుందాం దా. చెప్పురా చిన్ను, ఏంటి విశేషాలు? ఇక నువ్వే చెప్పాలక్క విశేషాలు. ఇక నెక్స్ట్ బీటెక్ అయిపోతుంది కదా, నెక్స్ట్ మ్యారేజేనా? మ్యారేజ్ ఇప్పుడు ఏం చేసుకుంటారా చిన్ను? ఇంకో 2 years పడుతుంది. ఏందక్క, నువ్వేమో 2 సంవత్సరాల తర్వాత పెళ్ళి అంటాను, బయటనేమో నీ పెళ్లి సంబంధాలు వస్తాయి అంటారు, నెక్స్ట్ నీ పెళ్ళే అంటారు. ఓ, నాకు వచ్చిన ఒక ఫోటోకి ఊర్లో నా పెళ్ళే అనుకుంటాలా? ఏం ఊర్రా చిన్నిది? మరి నీకు వచ్చిన సంబంధం వట్టిదేనా అక్క? నిజంగా అది? లేదురా, ఏదో ఫొటోస్ పంపించిళ్ళు, రిజెక్ట్ చేసేసిన. నాన్న ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడిండు కూడా. అవునా అక్క, నేను ఇప్పుడే రాఘవ అన్నను కలిసిన. పెళ్ళాను అంటే నేను నిజమేనా అని అడగడానికి వచ్చిన. ఓ, రాఘవ చెప్పిండా? మొన్న వాళ్ళు నామే ప్రాంక్ చేస్తే నేను అట్లా ఫోటోలు చూపించి నా పెళ్ళని చెప్పేసి ప్రాంక్ చేసినలే. అవునా అక్క, వాళ్ళని పెళ్ళి అనుకొని దావత్కి ప్లాన్ చేసుకుంటారు. అవునారా చిన్ను, రాఘవ వాళ్ళని కలిసి ఇదంతా ప్రాంక్ అని చెప్పాలి. సరే అక్క, కొత్త స్కూటీ కొన్నట్టున్నావు కదా, ఒకసారి కియర్ అది రౌండ్ వేసుకొని వస్తా. ఇప్పుడు ఎందుకు రా చిన్ను? ఎండ చూసినావు ఎట్లా కొడతాను? ఈవినింగ్ మన ఇద్దరం బయటికి వెళ్ళొద్దాం టీ. సరే అక్క, మరి నాకు హోంవర్క్స్ ఉన్నాయి, నేను ఈవినింగ్ వస్తా. ఓకేరా చిన్ను. ఓ అన్న, అదంతా ఉట్టిగానే నాట అన్న. జానకక్క నీకు కావాలనే అట్లా అబద్ధం చెప్పిందట. అవునారా చిన్ను? అవునన్నా, నీకు చూపించిన ఆ పెళ్లి ఫోటోలు అంతా అబద్ధమేనట, నీతో వట్టి చెప్పిందట. అబ్బా అవునారా చిన్ను? మేమే ఆమె మీద ప్రాంక్ చేద్దాం అనుకుంటే జానకి మా మీద గట్టిగా ప్రాంక్ చేసిన కదా. ఇప్పుడు చెప్తాం ఇక మేము అంటే ఏంటిదో. ఇక అదంతా మర్చిపోవన్నా. ఇవాళ ఫిబ్రవరి 14th, ఈరోజు ప్రేమికుల రోజు. నువ్వు జానకక్కకు ఆ విషయం చెప్పేసాయి ఇక. అబ్బా చిన్ను, నా ప్రేమ విషయం జానకి చెప్పాలంటే నాకు భయం అవుతుందిరా. ఆల్రెడీ 2 సార్లు ట్రై చేసిన, కానీ నేను అంటే ఇష్టం లేదని చెప్పేసి తెలిసింది. మళ్ళీ ఎట్లా చెప్పాలరా? అన్నా, నువ్వు ఇట్లా బాధపడకన్నా. నువ్వు డేర్గా పోయి జానకి వదినకు చెప్పు, ఏం జరుగుతుంది జరుగుతుంది. ఓకేరా చిన్ను, నువ్వు అట్లా మాట్లాడతాను నిజంగానే ధైర్యం వస్తుందిరా. ఒక్కసారి బిట్టుగాంతో సూర్యగాంతో మాట్లాడతా. ఇక ఆ తర్వాత నా ప్రేమ విషయం ఇలా జానకి చెప్తారా? సరే అన్న. ఓకేరా చిన్ను. అబ్బా రెడ్ కలర్ అని మెసేజ్ వచ్చింది కదా, రెడ్ మీద 5,000 వేయాలి. అబ్బా నిమిషంలో 5,000కు 10,000 వచ్చినాయి రా. అబ్బా ఇప్పుడు వైలెట్ వచ్చిందిరా. ఇంద్రాశంకర్ ఎల్లమ్మ గుడికి ఒక్కని ఊకొని ఏం చెప్తాను? నేనేం చెప్తే మీకెందుకు రా, ఇక్కడి పోలే. అరే ఇక్కడ ఒక్కని ఊకొని ఫోన్ చూస్తాను అంటే ఏదో లంగ కథలు పడతాను రా. మళ్ళీ ఏ యాప్ వచ్చింది, మళ్ళీ ఏం లోన్ తిస్తాను. మీరు ఇంకా లోన్ ల్యాప్ కానీ ఉన్నారా? ఒక్క నిమిషం. అబ్బా మళ్ళీ 10,000 వచ్చినాయి రా. ఇంద్రాశంకర్ మళ్ళీ 10,000 వచ్చినాయి అంటాను. మళ్ళీ ఏం యాప్? యాప్ కాదంటే అర్థం కదా. ఇప్పుడు మాట్లాడేంత చేపల్ని 20,000 సంపాదించిన. ఏంద్రా నిమిషంలో 20,000 సంపాదించినావా? ఎట్లరా? కొత్తగా కలర్ గేమ్ అని వచ్చింది, దాని మీద ఎంత ఎత్తే దానికి డబల్ వస్తాయి. వారి అవన్నీ బట్టేరా, ఆ డబ్బులు వచ్చినట్టు వస్తాయి, మళ్ళీ ఉన్నాయి అన్నీ పోతాయి. అంత తెలియదాకొని కాదు సూరి, నాకు ముందే తెలుస్తుంది ఎంత పెట్టాలి ఎంత వస్తుంది అని. ముందే తెలుసుడేంద్రా, నీకెళ్ళి తెలుస్తుంది? మీకు చెప్తే అర్థం కాదు కానీ చూపిస్తారా అల్లి. అరే శంకర్ ఇదేదో బాగుందిరా, ఈ లింక్ మా ఇద్దరికి పంపురా. అరే కానీ మనం ఈ గేమ్ ఆడాలంటే మనకు డబ్బులు కావాలి కదరా, మరి ఎట్లా డబ్బులు? లోన్ యాప్లో లోన్ తీసుకోవాలి, ఇలా పెట్టుల్లి, డబ్బులు అయితే మళ్ళీ దానికి కట్టుల్లి, మిగతా మీకే మిలుగుతాయి. ఏంటి రాఘవ, నీకు ఎన్నిసార్లు కాల్ చేయాలి? అసలు నా కాల్ లిఫ్ట్ చేస్తలేవు కదా. అట్లా ఏం లేదు జానకి, నేను ఫోన్ చూసుకోలే. ఊకో రాఘవ, నీకు 5 times కాల్ చేసిన, 5 times నువ్వు చూసుకోలేదా? చూడగా ఫోన్ పాకెట్లోనే ఉన్నది.
అట్లాగా జానకి మా ఫ్రెండ్స్ వస్తారని ఇక్కడ వెయిట్ చేసుకుంటున్నా. ఇక నేను చూడరాదు, కావాలంటే ఇక నీ ముందే 5 times మిస్ కాల్స్ ఉన్నాయి. మరి ఏంటి రాఘవ, ఇలా February 14 కదా, నీ పిల్లకైనా ప్రపోజ్ చేస్తానా? ప్లానింగ్స్ ఉన్నాయా? ఏ ఊకో జానకి, నీ తెలియకుండా నాకెవరున్నారు చెప్పు, అంత సినిమా లేదు మాకు. అబ్బా రాఘవ, ఏమన్నా జోక్ చేసినావా? నైస్ జోక్, నేను నమ్మినలే. జానకి నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను కూడా నీ లెక్క సింగిలే, నాకెవరు పడతారు చెప్పు. అయినా నీది ఎక్కడాకొచ్చింది పెళ్లి సంబంధం ముచ్చట. అయ్యో రాఘవ, నువ్వు దాన్ని సీరియస్గా తీసుకున్నావా? మీరే నా మీద ప్రాంక్ చేస్తారా? నేను చేయలేనా? అందుకే ప్రాంక్ చేసిన. ఏంది జానకి ప్రాంకా? ఎస్ అమ్మా, నీ మీద ప్రాంకులు తెస్తామంటే నువ్వు కూడా మా మీద ప్రాంకులు తెస్తాను కదా, నువ్వు పెద్ద మహానటివే. మీ ముగ్గురు ఫ్రెండ్స్ అంతా కాదులే రాఘవ. అమ్మో, మీ ప్రాంక్ అయితే నా ఫ్యూజ్లో వెళ్ళిపోయాను అనుకో. సరే జానకి, ఇవంతా పక్కన పెట్టు. ఇలా February 14 కదా, నిజం చెప్పు, నీకు ఎవ్వరు లేరా? ఎన్ని ప్రపోజాలు వచ్చినాయి? ఏ ఊకో రాఘవ, నాకెవరు ఉంటారు? ఉంటే నేను ఇక్కడ ఉంటానా? అవునా జానకి, మనకు డౌట్, ఎందుకు నువ్వు ఇన్ని రోజుల నుంచి సింగిల్గా ఉన్నావు? ఇన్ని రోజుల నుంచి ఎవరు నీకు ప్రపోజ్ చేయలే? అబ్బా రాఘవ, ఇందాక మీ అమ్మ వచ్చింది, మీ అమ్మ ఇదే ముచ్చట, నువ్వు కూడా ఇదే ముచ్చట. అసలు ఏంది రాఘవ నాకు ఇది? ఓకే ఓకే, నువ్వు సీరియస్గా కానీ మరి ఎటు వెళ్తానో, ఇటు సైడ్ వచ్చినావు? నాకేం పని ఉన్నది? నువ్వు ఫోన్ ఎత్తలేదని చిన్ను అడిగినా, ఎక్కడున్నా అన్న అంటే వేప చెట్టు కాడ ఉన్నాడు అన్నది, అందుకే కలుద్దామని వచ్చిన. అవునా జానకి, ఓకే. మరి మా ఫ్రెండ్స్ అంతా అక్కడ మరికాన్నారట, నీ కూడా బోర్ పడుతుంది అంటాను కదా, వెళ్దామా మరికాడికి? ఏంది ఇవాళ అసలే February 14, ఎక్కడైనా అమ్మాయి అబ్బాయి కనిపించింది అనుకో, చక్కగా పెళ్లి చేస్తారు, నేను ఏడికి రాను. జానకి, మనం పోయే ఏమైనా సినిమాలకు పబ్లిక్ గార్డెన్కి ఇట్లా ఏమైనా తిరుగుతానమా? మన మరికాడికి ఎవరు వస్తారు చెప్పు, అట్లా పోయి కొంచెం టైం పాస్ చేసి వెళ్తూ. సరే రాఘవ, మీరు వెళ్ళి మాట్లాడుకోవాలి, నేను ఒకసారి ఇంటికి వెళ్ళి నాన్నతో మాట్లాడి వస్తా. సరే జానకి, అట్లనే నాన్న కాడ కళ్ళు చెప్పినాం, మరి ఎవరికన్నా పోయగాల ఓ మాట అట్లా చెప్పి పెట్టు, సాయంత్రం వస్తామని. అబ్బా, ఎప్పుడు చూసినా కళ్ళు కళ్ళు కళ్ళు, అసలు కళ్ళు తాగితే ఏమొస్తుంది రావా మీకు? జానకి, కళ్ళు తాగితే ఏమొస్తుందా? పొద్దుగా ఇట్లా ఆగబట్టుకొని ఒక దమ్ము కళ్ళు తాగితే అసలు ఆ కిక్ ఉంటుంది చూసినావా, సూపర్ ఉంటుంది. మేము ఇంత ఫిట్ ఎందుకుంటాం అనుకుంటాం, ఎట్లాంటి రోగం రాకుండా, అంత కళ్ళు మహిమే. అబ్బా, నువ్వు మళ్ళీ బాగోతం స్టార్ట్ చేసినావు రాఘవ, నువ్వు ఆ మర్రి కాడికి వెళ్ళు, నేను నాన్న కలిసి వస్తా. తమ్ముడు అంత బాగేనా? బాగా అక్క, నువ్వు బాగేనా? బాగే. మా కూర్చుంటారా? చెప్పక్క, ఏం పని పడేది? ఎన్నో రాన్నా వచ్చామక్కో. తమ్ముడా, నువ్వు కొత్త చిట్టు ఎత్తానని తెలిసింది, అది నిజమేనా? ఏమక్క, ఈ మార్చి నుంచి కొత్తది స్టార్ట్ చేద్దామని చూస్తానా. అదే తమ్ముడా, నాకు తెలిసింది, అది వచ్చిన నా పేరు రాసుకొని నేనే ₹1,00,000 చిట్టు కడతా. అక్క, నెలకు 5,000 రూపాయలు కట్టాలి, అట్లా 20 నెలలు కట్టాలి, నీకు లాస్ట్కు ₹1,20,000 వస్తాయి. సరే తమ్ముడా, నాకు అవసరం పడితే మరి ఇస్తావా మధ్యలో? అక్క, నాకు 1 నెల ముందు చెప్పాలి, అప్పుడు నీకు ఇంత తర్వాత కంపల్సరీ ఇస్తా. సరే తమ్ముడా, ఇప్పుడు నాకేం అవసరం ఉండదు, కానీ నా కొడుకు ఎప్పుడన్నా జాబ్ గురించి అవసరం పడితే చెప్తా. రాగవే కదా నీ కొడుకు, నాగనే కళ్ళు వాడకబట్టిలు. సరే తమ్ముడా, కొంచెం కళ్ళు అయితే మంచిది పోయి, నా కొడుకు పొద్దాడు కళ్ళు పోయి. ఒక రావే కాదక్క, నాగరికి బొచ్చని మద్దెత్తారు, ఇవ్వాలి కానీ మంచిదే పోతా. అదే తమ్ముడా, అందుకే నీకు ఆడ వాడికే పట్టిండు. సరే కను కూర్చొని లోపల పోయి చిట్టుబుక్కు పట్టుకొద్దా, నీకు రాసిస్తా. సరే తమ్ముడా. బిడ్డ, రాఘవాళ్ళ అమ్మ వచ్చింది, మాట్లాడుకో. సరే నాన్న. ఆంటీ బాగున్నారా? బాగానే ఉన్నా జానకి, కూర్చో. ఏంటంటే ఎప్పుడు లేని మా ఇంటికి వచ్చిళ్ళు? నానా కొత్త చిట్టు ఎత్తాడని తెలిస్తే అడగతంతకు వచ్చిన. ఓ అవునా ఆంటీ, ఎంత కడుతున్నారు మరి? ₹1,00,000 తెస్తానా బిడ్డ, నెలకు 5,000 కట్టాలన్నట. సరే ఆంటీ. జానకి, ఇవాళ ఇంట్లో ఉన్నావు, నువ్వు ఎటు పోలేదా? ఇవాళ ఇంట్లో ఉన్నాను అట్లా అడుగుతున్నావు ఏంట ఆంటీ? నేనెటు పోతా, ఎప్పుడు ఇంట్లోనే ఉంటా కదా. అట్లాగా జానకి, ఇలా February 14 అట ప్రేమికుల రోజు అట కదా, నీకు తెలియదా? February 14 లవర్స్ డే ఆంటీ, తెలుసు. అయితే ఏమైంది ఇప్పుడు? అదే ప్రేమికులు అందరూ సినిమాలు అటు ఇటు అంటారు కదా, నువ్వు పోలేదా? అబ్బా ఆంటీ, నీకు మొన్ననే చెప్పినా కదా నాకు ఎవరు లేరు, నేను ఎక్కడికి వెళ్ళానని చెప్పేసి. ఎందుకంటే నా మీద నీకు అంత అనుమానం? జానకి, అనుమానం కాదు, అట్లా అడుగుతానా నేను. అబ్బా ఆంటీ, ఇంకోసారి అస్సలు అట్లా అడగకండి, నాకు ఎవ్వరు లేరు, నేను సింగిల్. సరే జానకి, మంచిగా తిని మంచిగా ఈ వయసులో ఎట్లుండాలి, అంత వెనుకపోతాను ఎందుకు? నీకేం తెలుసా అండి, ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ ఉన్నా, జాబులు ఇంటర్వ్యూలు అన్ని టెన్షన్స్ ఉంటాయి నాకు. అదే బిడ్డ, టెన్షన్ పడకు, మంచిగా ఉండు, మరి పెళ్లి కావాల్సింది దానివి. సరే ఆంటీ. రాఘవేం చేస్తున్నాడు, ఇంట్లో ఉన్నాడా? వాడు ఇంట్లో ఎందుకున్నాడు బిడ్డ, పొద్దుగాల వాళ్ళ దోస్తులతోడు వేయండు, ఇంతవరకు ఇంట్లోకి రాలే. రాఘవాడు వస్తాను రా. ఏమరా బిట్టు సూరి, ఇద్దరు నిమ్మలం కూర్చున్నారు, ఏం స్కెచ్ చేస్తాళ్ళు? ఏం లేదురా, నీ గురించే వేరు చేస్తాను. ఏం లేదురా సూరి, వస్తా అంటే జానకి మధ్యలో కలిసింది, అందుకే లేట్ అయింది. ఏంది మరి, మీ పిల్లది పెళ్ళి ఎప్పుడట? దావతాన సైడ్ రాదురా?
ఓరు వారి పెళ్ళి ఎక్కడదిరా వారే, మనమే తెలివి వెళ్ళాం కంటే మనకంటే దానికి ఇంకెక్కువ తెలివి వెళ్ళదు రా రే. అదంతా ప్రాంక్ అంట, పెళ్ళి లేదు ఏం లేదు, అవన్నీ ఫోటోలు పట్టియే. అవునారా రాఘవా, ఏమన్నా గుడ్డు చెప్పినావా? నువ్వు ఎట్లా చేసి అలా ప్రపోజ్ చేయాలరా? అరే సూరి అమ్మతో అద్దురా రే, ఇప్పుడే జరంతా గుండె ప్రశాంతంగా ఉన్నది. ఇప్పుడు ఈ ప్రపోజల్ ఏం పెట్టకుండా బాబు, నా వల్ల కాదురా ఇక. అరే బిత్రోడా, ఇన్ని రోజులు చేసింది వేరురా. ఇలా February 14th అంటే లవర్స్ డే, ఇవాళ చేసిన ప్రపోజల్ వేరు. అరే సూరి, నేను మదర్స్ డే రోజు అమ్మని ఎక్కువ ప్రేమించి మిగిలిన అన్ని రోజులు ప్రేమించకుండే రకం కాదురా నేను. 365 days నా జానకిని లవ్ చేసుకుంటూనే ఉంటారా, అందరి లెక్క కాదు. అరే ఇక నా మెదడున్నారా? జానకి నీ మీద ఎందుకు ప్రాంక్ చేసిందిరా? అర్థమవుతలేదు నీకు ఇప్పటికన్నా? ప్రాంక్ ఎందుకు చెప్తారా? మనం ప్రాంక్ చేసినాం కాబట్టి మనం ఎవరో ప్రాంక్ చేసింది, దాంట్లో ఏమున్నదిరా? నీ బిల్లి బిత్రోడా, జానకి ప్రాంక్ ఎందుకు చేయాల్సి వచ్చింది? జానకి మనసులో నీ మీద ఎక్కడో ఏదో ఉన్నది, అందుకోసం నీ మీద ఒక రాయట్ చూసింది, నువ్వు ఎక్కడ బయటపడతావో చూద్దామని. అవునారా సూరి, నువ్వు చెప్తా అంటే నిజమే అనిపిస్తుందిరా. అసలు నీ కోణం నుంచి ఆలోచించలేరా, కావాలని చెప్పి ప్రాంక్ చేసింది అనుకుంటా కదా నేను బయటపడతా అని. అవునరా బిత్రోడా, మేము కూడా అదే చెప్తాం రా. ఇవాళ నువ్వు జానకి ప్రపోజ్ చేసిరే నైటు చింతక దావత్ చేసిరే. మీకేదిరా, మీరు జింతగా అని చెప్పేసి మంచిగానే ఉంటుందిరా, కానీ నాకే లోపల ఎక్కడనో కొంచెం తేడా కొడుతుంది. చింటుగా నువ్వేం బాధపడకురా, నీకు మీ ఇద్దరే ఉన్నావు. నువ్వు ఎట్లా చేసి అలా ప్రపోజ్ చేయాలి? జానకి ఫోన్ చేసి రమ్మను. రమ్మంటారా సూరి, కానీ జానకి ఎట్లా ప్రపోజ్ చేయాలరా? లవ్ లెటర్లు రాసినాం, ఎక్సర్సైజ్ చేసినాం, ప్రపోజల్ చేసినాం, ప్రాంకులు చేసినాం. ఇవన్నీ చేసిన తర్వాత మా నుంచి ఏం నేర్చుకున్నావురా నువ్వు? ఇట్లా చేయాలో తెలుసుకోలే? అరే అప్పుడు అంటే ఏదో అయిపోయిందిరా, కానీ ఇప్పుడు సీరియస్గా చెప్తాను కదరా. మళ్ళీ ఏదైనా తేడా కొడితే ఇక నా లైఫ్ ఖతం అవుతుందిరా. కొంచెం నువ్వే చెప్పాలరా ఎట్లా చేయాలను. అరే మనకి మర్రి చెట్టు లేదారా? మర్రి చెట్టు సూపర్ ఉన్నది. మర్రి చెట్టు చుట్టూ పైన మొత్తం బెలూన్స్ కాడదాం, పువ్వులు కాడదాం, అదే లైట్స్ పెడదాం. జానకి అచ్చుతో జానకి పెడతాం, ఐ లవ్ యూ జానకి అని ఒక బోర్డు దింపినాం అనుకో, సూపర్ ఉంటుంది. బా సురేష్, మర్రి చెట్టు, బుగ్గలు, లైట్లు అంటే రాజమౌళి సినిమా డైరెక్షన్ ఉన్నట్టున్నారు ఆ సీను. కానీ ఖర్చుతో కూడుకున్న పని కదరా, ఈజీగా ₹1,00,000 అవుతాయి. చింటిగా లచ్చ ఖర్చైనా మంచిగా చేయాలి, లచ్చ చేసిరేయాలి రెడీ చేసి. అరే బిట్టుగా, అమ్మతోడు అకౌంట్లో ఒక ₹50 ఉన్నాయిరా, ఇంకా ₹99,950 ఎక్కడితో తీసుకురావాలరా? అరే బుల్లెట్ బండి తాగినట్రా ₹1,00,000 వస్తాయి. జానకంటే కొన్నారండి బండి. అరే మా అమ్మ తెలిసింది అనుకోరా, అమ్మతో నన్ను ఇంటికి రానియరా. అసలే అది మహిళా సంఘంలో లోన్ తీసుకొని మరీ బండి కొనిచ్చింది. ఈ అద్దురా అరే. బండి కాకపోతే నీ దగ్గర ఐఫోన్ ఉందిగా, అది తాకట్టు పెట్టు. అరే మీకలా వేరే ఐడియాలే వస్తలే, ఎవరా ఇత్తాకడ పెట్టి అత్తాకడ పెట్టి అంటారు. ఇక ఈ ప్లాన్ క్యాన్సిల్, కానీ ఇంకేదన్నా వేరే స్కెచ్ చేయాలి. నాకు మంచి ఐడియా వచ్చిందిరా. మనం ముగ్గురిట్లా ఎవరో ఒకరు ఫోటో పెడదాం గ్రూప్లల్లో, నీడ్ హెల్ప్ ఎమర్జెన్సీ అని చెప్పి పెడదాం. వా గూగుల్ పేనో ఫోన్పేనో ఎంతో కొంత అమౌంట్ వస్తాయిరా. అరే ఏంద్రా సూరి గిట్లా తయారై నువ్వు, గట్లా మన ఫోటోలు వేసుకొని గట్లా గ్రూప్లలో పెడితే ఊళ్ళో తలకాయ ఎత్తుకొని తిరుగుతామారా? అరే ఏంద్రా? అరే నీ వల్ల నాకు పిచ్చిలు ఎత్తుందిరా, ఏదో ఒకటి విషయాలు జానకి ప్రపోజ్ చేయరా నువ్వు. అరే బిట్టు సూరి, ఇట్లా బెలూన్స్ కట్టి, లైటింగ్స్ పెట్టి, బోర్డులు పెట్టి, గోల్డ్ రింగులు ఇచ్చి, పెద్ద పెద్ద కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చి, ఐ లవ్ యూ అని చెప్పుడుతోటే పడేటోళ్ళందరూ ఆ గిఫ్ట్లకు వాటికి వీటికి చూసి పడతారా. కానీ నేను అట్లా అంటే కదా, చిన్నప్పటి నుంచి జానకిని ఎంతో ట్రూగా లవ్ చేస్తాను రా. నా స్వచ్ఛమైన ప్రేమరా. ఆ దేవుని దయ వల్ల జానకి నాకు రాసి పెట్టుంటే నేను చెప్పిన వెంటనే నాకు జానకి ఒప్పుకుంటుందిరా. ఇక లేకపోతే గంతే ఇక. అరే చింటుగా నువ్వేం బాధపడకురా, ఏ రోజుకైనా జానకి కలవాల్సిందేరా. నాకు తెలుసురా నువ్వు ఎంత ట్రూ లవ్ చేస్తాను జానకిని. అరే చింటిగా జానకి ఫోన్ చేసి మరికాడికి రమ్మనరా. ఓకేరా బిట్టు. అబ్బా టైంకు జానకి వస్తుంది కదా, ఇవాళ February 14th, ఎటైతే ప్రపోజ్ చేద్దాం. జానకి శంకర్, ఈ ఎండలో ఒక్కదాన్ని పెట్టేస్తావు నువ్వు జానకి? ఏం లేదు శంకర్, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నా. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? పొలం కాడ పని ఉన్నది జానకి, అందుకే ట్రాక్టర్లు తీసుకుపోదామని వచ్చిన. ఇదే గ్యాప్లో నువ్వు పంపించినావు. అవునా శంకర్? సరే మరి నీకు పొలం కాడ పని ఉందంటున్నావుగా, వెళ్ళు మరి. వెళ్తా కానీ జానకి, ఇవాళ February 14th కదా, ఏం లేదా? నీకు తెలియదా శంకర్, ఇక సింగిల్ లైఫ్ ఎట్లుంటుందో. ఏం లేదు. ఊకో జానకి, జోక్ చేయకు. నీకు ఇలా ఎంతమంది ప్రపోజ్ చేసిళ్ళు? అరే అసలు మీ అందరు ఏమనుకుంటాను, నాకు ఎవరు ప్రపోజ్ చేయలేదు ఇంతవరకు. అవును జానకి, నీకు విషయం చెప్దాం అనుకుంటున్నా, చెప్పినాక ఏమనుకో కదా. నేనేమనుకుంటా శంకర్, ఏంటో చెప్పు. నా మనసులో మాట నీకు చెప్దాం అనుకుంటాను జానకి, కానీ చెప్తున్నావు ఏమనుకుంటావు అని చెప్తలేను. నేనేమనుకుంటా? అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు శంకర్? ఏమైనా డబ్బులు అవసరం ఉన్నాయా? డబ్బులు ఏం అవసరం లేదు జానకి, నీకు ఎట్లా చెప్పాలి. శంకర్ ఒక్క నిమిషం, రాఘవ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. హలో రాఘవ. జానకి ఎక్కడున్నావు? ఇక్కడే ఊర్లో ఉన్న రాఘవ, చెప్పు. జానకి మన మరికాడకి వెళ్తామని చెప్పేసి అన్నా కదా, వస్తున్నావా? అరే నేను మర్చిపోయినా రాఘవ, ఒక 5 minutes ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా. ఓకే జానకి.
ఓకే రాఘవ. శంకర్ నేను అర్జెంట్కి వెళ్ళాలి. అరే జానకి వస్తుందట్రా. అరే చింటుగా జానకి వచ్చినాక ఏం టెన్షన్ పడకరా, నిమ్మలంగా నీ మనసులో మాట చెప్పేసి. హాయ్ సురేష్, హాయ్ బిట్టు, హాయ్ రాఘవ. హాయ్ జానకి. హాయ్ జానకి. మరేంటి February 14 కదా, ముగ్గురు కలిసి ఏం ప్లాన్ చేసిళ్ళు? ఏమున్నది జానకి, పొద్దునైతే ఛాయ్ తాగినామా, అత్తం మరి కింద పోకుండా ఏదో ఒకటి ముచ్చలు పెట్టుకుంటాం. సాయంత్రం మీ డాడీకనే కళ్ళు చెప్పుకున్నాం, ఏదో పూట కడుతాం అట్లా అంతే. నేను గట్ల అడుగుతున్నాను బిట్టు సూరి, ఇలా February 14 కదా, మన దాంట్లో ఎవరైనా ఇంటోళ్ళు అవుతున్నారని అడుగుతున్నా. ఊళ్ళే చిల్లర తిరుగుతాం, మమ్మల్ని ఎవరు మెచ్చుతారు చెప్పు, ఏమంటారో రాఘవ? అరే నన్ను అడుగుతా నేనేం చెప్తారా? మన గురించి మనం నెగిటివ్ చెప్పుకుంటామారా? ఊర్లో తిరిగే జానకి తెలిసి ఉండాలి ఏమనుకుంటా మన గురించి. అవునా, అయితే మీ ముగ్గురు ఒక్కటి నేను ఒక్కదాన్ని వేరేనా? నన్నైతే వేరే చేసిళ్ళు కదా. సరేలే. ఏ అట్లా కాదు జానకి, ఇక మాదేమున్నది ఏం లేదు కానీ నీదేమైనా ఉన్నదా ముచ్చరా చెప్పరాదు. అమ్మ తోడు, ఎక్కడ February 14 కానీ అలా పొద్దున లేచినప్పటి నుంచి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ప్రపోజ్ చేసిళ్ళు, సావు అవుతుంది పో. ఓకే జానకి. అరే రాఘవ, మాకు చిన్న పని ఉన్నదిరా, మీ ఇద్దరు మాట్లాడుకోవాలి, బయటకు వేస్తాం. అమ్మయ్య, చెప్పు రాఘవ, ఏంటి విశేషాలు ఇంకా? జానకి ఏమున్నదిగా నువ్వే చెప్పాలి. నువ్వే మాట్లాడదామని చెప్పేసి మరి ఇక్కడ రమ్మన్నావు కదా, ఏం లేదా? సరే ఇంటికి వెళ్తాం మరి. జానకి అట్లా కాదు కానీ ఉండు కొంచెం మాట్లాడాలి నీతోటి. అబ్బా రాఘవ, ఊకే ఊర్లో ఈ మర్రి కింద ఏం చేస్తావు చెప్పు, ఓరు కొడతలేదా? అట్లా సిటీకి వెళ్ళి మూవీ చూసి వద్దామా? ఏంది జానకి అట్లా అన్నావు? మాకు ఊహ తెలిసిన కాంచల్లి మాకు వచ్చిన కష్టమైనా బాధ అయినా ప్రతి ఒక్కటి ఈ మర్రి కిందనే షేర్ చేసుకుంటాం. ఇదంటే మాకు మంచి పవిత్రమైన ప్లేస్. ఇక్కడనే మేము ఏం చేసినా ఏం మాట్లాడుకున్నా ఇన్నే జరుగుతుంది. అబ్బో, నీ మర్రి మీద బాగానే ప్రేమ ఉన్నది కదా, కనీసం ఒక్క మాట కూడా అననిస్తలేవు కదా నన్ను. అట్లని కాదు జానకి, ఇక మా మెమోరీస్ అనేది అయితే ఇక్కడనే ఉంటాయి, అందుకే అట్లా అన్నా. ఏమో రాఘవ, అందరు ఖాళీగానే ఉన్నాం కదా, అలా సిటీకి వెళ్ళి వద్దాందా? సరే జానకి వెళ్దాం, కానీ నేనే నా మనసులో మాట నీకు చెప్దాం అనుకుంటానా, ఏమనుకోవద్దు. ఇంత వినయంగా నాకేదో చెప్పాలంటున్నావంటే నాకేదో ఫిట్టింగ్ ఉన్నది, చెప్పి ఏందో. జానకి చెప్తా, కానీ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు ఏమనుకోవద్దు, మనం ఇట్లనే ఫ్రెండ్స్ లానే ఉండాలి. అబ్బా ఏంటో చెప్పు రాఘవ, తొందర సిటీకి వెళ్దాం. జానకి ఇక ఇన్నోరు అంటే అయిపోయింది. ఇప్పుడు నా మనసులో ఉన్న మాట చెప్తున్నా. సో నేను అందరి లెక్క నీకు కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చి పెద్ద పెద్ద రెస్టారెంట్లకు తీసుకొని పోయి డబ్బుతో నా ప్రేమను నేను చూపించే రకం కాదు. నాకున్నదల్లా ఈ ఊర్లో ఉన్న మా మర్రి చెట్టు, నా దోస్తుగాళ్ళు, మా అమ్మ. ఇంతకు మించి నాకైతే వేరే ప్రపంచం తెలియదు. ఇప్పుడు ఏదైతే నువ్వు మమ్మల్ని చూస్తానవో ఇదే మా ప్రపంచం. సో ఈ మా చిన్ని ప్రపంచంలో ప్రతిరోజు మేమైతే మాకు ఉన్న దాంట్లో సంతోషంగా ఉన్నాం. కానీ ప్రతిరోజు నేను పడుకునే ముందు నాకు ఏదో ఒక లోటు కనిపిస్తూ ఉంటుంది నా జీవితంలో, అదే నువ్వు. ఈ నా చిన్ని ప్రపంచంలోకి నువ్వు అడుగుపెట్టి నా తోడుండి నాకు వెలుగులు నింపుతావని చెప్పేసి కోరుకుంటున్నా జానకి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ జానకి. అబ్బాబ్బాబ్బా రాఘవ, ఏం డైలాగ్ చెప్పినావు, సూపర్ చెప్పినావు. మళ్ళీ ప్రాంక్ చేస్తున్నట్టున్నారు, కెమెరా ఎక్కడ పెట్టినావు? జానకి ఇది ప్రాంక్ కాదు జానకి, నిజంగానే చెప్తున్నా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఓలమ్మోలమ్మ, ప్రపోజ్ చేసినాడే దొంగ సచ్చినోడు. బిట్టు సారీ, బయటికి రండి కెమెరా తీసుకొని. జానకి జోక్గా జానకి, నిజమే చెప్తున్నా. అబ్బా మీ ప్రాంకులు నాకు తెలుసు, ఇలా ఫెపోట్నని కరెక్ట్ ప్లాన్ చేసిళ్ళు కదా. బిట్టు సూరి ఎక్కడున్నారు? ఏంటి బిట్టు సూరి, మళ్ళీ ప్రాంక్ స్టార్ట్ చేసిల్లా? ఆయన ఇద్దరు చేతులలో ఫోన్లు ఉన్నాయి, ఏ ఫోన్లో వీడియో తీసిళ్ళు? జానకి ప్రాంక్ ఏంటిది అసలు? మేము ఏం వీడియో చేయట్లేదు, ఏం జరిగింది? ఊకో సూరి, అక్కడ రాఘవ ప్రపోజ్ చేసిండు, మొత్తం సినిమా హీరోలు ఒక డైలాగ్ చెప్తున్నాడు. చెప్పు, నిజంగా కెమెరా ఎక్కడున్నది? జానకి కెమెరా ఎక్కర్లేదు, ప్రాంక్ ఏం చేయట్లేదు. రాఘవ్ గారిని నిజంగా లవ్ చేస్తాను. ఏంది బిట్టు, February 14 రోజు నేనే దొరికినా? నన్నే ఆడుకుంటాను కదా ఇక. లేదు జానకి, నేను ఆట పట్టించడం కాదు, ప్రాంక్ కాదు. చిన్నప్పటి నుంచి రాఘవ నేను ఎంతగానో ఇష్టపడుతున్నాడు. వాడి మనసులో మాట నీకు ఇది వాళ్ళు చెప్పేసిండు అంతే జానకి. ఏం మాట్లాడుతున్నావు సూరి? చిన్నప్పటి నుంచి ఇష్టమా రావుకి నేనంటే? అవును జానకి, వాడు చెప్పిన అన్ని నిజాలే. వాడు నిన్ను చాలా ట్రూగా లవ్ చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి మీ ముగ్గురు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ నీకు తెలుసు కదా జానకి. అప్పటి నుండి ప్రతిరోజు మేము కలిసినప్పటి వరకు వాడు నీ గురించి తీయని రోజు అంటూ ఉండదు జానకి. ఎప్పుడు నీ గురించే చెప్తుంటుంది జానకి. మేము ఏం పని చేసినా, ఎటు పోయినా, ఒకవేళ సపోజ్ ఇద్దరు లవర్స్ బైక్ మీద పోయినా, జానకి నేను అట్లా పోతే బాగుండు. మేము ఎటైనా పెళ్ళి పోయినా, జానకి నాకు పెళ్ళి అయితే ఇట్లనే ఉంటాం కావచ్చు. ఏమైనా ఫ్యామిలీతో పిల్లల్ని చూసినా కానీ, జానకి నాకు పెళ్ళి అయితే పిల్లలు ఇట్లనే ఉంటారా కావచ్చు.
అని ప్రతి దాని గురించి నీ గురించి అది చెప్తాడు జానకి. వాడు నువ్వు అంటే అంత పిచ్చి వానికి. ప్లీజ్ జానకి, మరి రాఘవాని ప్రేమను ఒప్పుకో. జానకి మేము ఖాళీగా తిరుగుతాను, జాబులు చేయకుండా అని మేము చిల్లరాలని అనుకోకు జానకి. రాఘవ నేను చూసుకున్నట్టు ఎవరు చూసుకోలేరు జానకి. ప్లీజ్ వన్ లవ్ యాక్సెప్ట్ చేయి.